ఓం డివైన్ అండ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సొరకాయల స్వామి. సొరకాయల స్వామి ఏంటి? ఈ స్వామి ఒకడు ఉన్నాడా అనుకుంటున్నారా? అవునండి, దుష్టశక్తుల నుంచి కాపాడే సొరకాయల స్వామి ఉన్నారట. సాధారణంగా ఆలయాల్లో రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవార్లు దర్శనమిస్తుంటారు. కానీ అక్కడ ఆ ఆలయంలో మాత్రం ఓ యోగి సొరకాయల స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. సొరకాయలను ముడుపులుగా చెల్లిస్తారా ఆ స్వామికి? ఎక్కడుంది ఆ ఆలయం అని అనుకుంటున్నారా? అది పుత్తూరులో ఉంది. ఆ పుత్తూరులో ఉన్న స్వామి పేరే సొరకాయల స్వామి. హిందూ సాంప్రదాయంలో ఆలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేవతామూర్తుల ఆలయాలు మొదలు వారి అవధూతల ఆలయాల వరకు అన్నీ దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. షిరిడి సాయిబాబా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, శారదామయ్యి, యుక్తేశ్వరగిరి, కుసుమ హరనాథులు, శ్రీ అరవిందులు వారంతా ఏదో ఒక కార్యం నెరవేర్చేందుకు భూమిపై జన్మించారని అందరూ విశ్వసిస్తారు. ఈ కోవకు చెందిన వారే సొరకాయల స్వామి. ఆయన జీవన సమాధి అయిన ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏదైనా కోరుకొని మనసులో ఆయనకి ముడుపు కడితే అది తప్పనిసరిగా నెరవేరుతుందని చెబుతారు. ఇంతకీ ఎవరి సొరకాయల స్వామి? అది తిరుపతి జిల్లా, ఆంధ్ర తమిళనాడు సరిహద్దులోని నారాయణవనంలో ఉంది ఈ సొరకాయల స్వామి ఆలయం. ఆయన పేరు ఎవరికి తెలియదు, కానీ ఓ అవధూత ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ అనారోగ్య సమస్యలు ఉన్న వారికి నయం చేస్తుండేవారట. అందుకు ప్రతిఫలంగా ఎండిన సొరకాయ దొప్పలో భిక్షను స్వీకరించేవారట. తీవ్ర అనారోగ్య సమస్యలు నయం చేస్తున్న స్వామివారిని అందరూ అక్కడ ఉన్నవారు ధన్వంతరిగా పిలుచుకునేవారట. చుట్టుపక్కల గ్రామాల్లో సంచరిస్తూ సొరకాయల్లో భిక్షను స్వీకరించడంతో ఆయనకి సొరకాయల స్వామీజీ అనే పేరు కూడా వచ్చింది. అదే పేరు స్థిరపడిపోయింది. భిక్షాటన చేస్తూ ఊరూరా తిరుగుతున్న సమయంలో అనారోగ్యంతో బాధపడేవారు కనబడితే ఎవరైనా కనిపించినా ఆయన తన వెంట తెచ్చుకున్న బూడిద, వేప, పసుపుతో సహా మరికొన్ని ఔషధాలు ఉపయోగించి వారికి ఉన్న జబ్బుని నయం చేస్తారట ఆ సొరకాయల స్వామీజీ. దీంతో ఈయనను వైద్యుడిగా చూసేవారు. మరోవైపు అప్పట్లో నారాయణవనంలో జరిగిన కొన్ని క్షుద్ర పూజలను ఆగేలా చేసి ఆ సొరకాయల స్వామి ప్రజలను కూడా రక్షించారట. 202 ఏళ్లు బతికి జీవసమాధికి వెళ్ళాడు ఆ స్వామి. ఆయన తమిళనాడు రాష్ట్రం కోమలేశ్వరపురంలో శ్రీనివాస పిళ్ళై పుత్తూరులో కట్టించిన సత్రం ఆ సొరకాయ స్వామి వారి లెక్కలో ప్రస్తావన వచ్చింది. ఈ లెక్కల ఆధారంగా ఈయన కీర్తి శకం 1700లో జన్మించి 1902వ సంవత్సరం శ్రావణ మాసం గరుడ పంచమి రోజు జీవసమాధిలోకి వెళ్ళారని అక్కడున్న ప్రజలు చెప్తారు. అంటే దాదాపు 202 సంవత్సరాలు బ్రతికినట్టు ఆధారాలు ఉన్నాయంటున్నారు. 1902లో మద్రాసులో కొన్నాళ్ల పాటు సంచరించారని, ఆ తర్వాత తిరుమలేశ్వరుడిని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వరుడికి వివాహమైన పవిత్రమైన చోటు నారాయణవనంలో స్థిరపడినట్టు తెలుస్తోంది. ఆయన జీవసమాధి అయి దాదాపు 119 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన్ని పూజిస్తున్నారు అక్కడి భక్తులు. దుని నుంచి తీసే బూడిదే ఆయన ప్రసాదం. సొరకాయ స్వామివారు జీవసమాధి అవుతున్న సమయంలో ఆయన స్వయంగా ఓ దునిని వెలిగించారట. అది ఇప్పటికీ 24 గంటల పాటు వెలుగుతూనే ఉంటుందట. వివిధ రకాల సమస్యలతో వచ్చే భక్తులు స్వామివారిని అఖండ జ్యోతిలో వెలిగే దుని ముందు కూర్చొని ప్రార్థిస్తే తమ కష్టాలు అన్నీ దూరమయ్యి సకల శుభాలు కలుగుతాయని అక్కడున్న భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ దుని నుంచి తీసిన బూడిదే భక్తుల్ని ప్రసాదంగా అందిస్తారు. అదే దివ్య ఔషధం అన్నది అక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. ఇంకా కొంతమందికి దుష్టశక్తులు ఆవహించిన, మానసిక రుగ్మతలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, వివాహం కాని వారికి, పిల్లలు లేని వారికి ప్రతి అమావాస్య పౌర్ణమి ముందు రోజు రాత్రి 10-12 గంటల సమయంలో జరిగే బుట్ట పూజలో పాల్గొంటారట. ఆలయంలో జరిగే బుట్ట పూజలో పాల్గొని ఒక రోజు ఒక రాత్రి నిద్రిస్తే ఉన్న సమస్యలన్నీ తొలగిపోతుందని నమ్మకం. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో ఆ నారాయణవనంలో ఉన్న స్వామి ఆలయం చేరుకొని అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ సొరకాయల స్వామికి ఘనంగా పూజ చేస్తారట. కోరికలు నెరవేరిన వారు తిరిగి ఆలయానికి చేరుకొని స్వామివారి జీవసమాధి దర్శించి సొరకాయలు ముడుపులుగా కడుతుంటారట. ఇలా భక్తులు ముడుపుగా కట్టిన సొరకాయలు ఆ ఆలయంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయట. ఇంకా అక్కడ స్వామివారి జీవించిన సమయంలో ఉపయోగించిన సొరకాయ బుర్ర, దూది వస్త్రాలు, పాదరక్షలు, మరికొన్ని వస్త్రాలు, ఇత్తడి బిందె, కట్టెలకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, సునకాలు కట్టేందుకు ఉపయోగించిన తాళ్ళు భక్తులు సందర్శనార్థం ఆ ఆలయంలో ఉంచుతారట. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ సొరకాయల స్వామి ఆలయాన్ని దర్శించండి. ఆ స్వామి కృపని పొందండి.